నెల్లూరు ఎవడు బాబు సొత్తని నెల్లూరులో మీరు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా విఆర్ కాలేజీకి సంబంధించినటువంటి రోడ్డు బ్లాక్ చేశారు. ఎవరు మీకు రోడ్డు బ్లాక్ చేయడానికి అనుమతి ఇచ్చారు? ఎవరు అనుమతిస్తే నారాయణ సైకిళ్ల పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో మీరు రోడ్డు ఇష్ట ప్రకారం బ్లాక్ చేశారు అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతను విస్మరించి నెల్లూరు నగరవాసులందరినీ ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు గురి చేస్తుంటే ఆయనకు మాత్రం ఆయన కోరినటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి విధంగా మొత్తం రోడ్డు బ్లాక్ చేసి నానా కష్టాలు పడ్డారు ఉదయం నుంచి సాయంకాలం దాకా నెల్లూరు నగర ప్రజలు. మేము ఒక అరగంట ర్యాలీ చేసుకుంటాం, ఒక దగ్గర నిలబడము, ఒక దగ్గర నుంచి కదులుతూ వెళ్తాం, ట్రాఫిక్ ఏదైనా ఉన్నా మా వెనకనే వచ్చేస్తుంది అని చెప్పి మేము హడావిడిగా ముగిస్తామన్నా లేదు మీరు చేయడానికి లేదు అని మా మీద పూర్తి చేసిన తర్వాత ఈరోజు మరలా మా అందరి మీద కేసులు నమోదు చేశారు. మీరు ఎస్పీ గారు చెప్పాల్సింది నారాయణ మీద ఏం కేసు నమోదు చేశారు, నారాయణ మాటలు విని ఆ రోజు ట్రాఫిక్ ఆపినటువంటి పోలీసుల మీద ఏం కేసు నమోదు చేశారు అది చెప్తే దానికి కారణమైనటువంటి వాళ్ళ మీద కూడా మీరు కేసు నమోదు చేస్తే మా మీద నమోదు చేసినా కూడా ఇబ్బంది ఉండేది కాదు. మీరు ఏ విధంగా అంటున్నారు? పోలీసు వ్యవస్థ ఏ విధంగా తయారైంది? మేము ఉండేది అధికార పార్టీకి కొమ్ము గాయడానికి, ప్రతిపక్షాలకు సంబంధించి మీరు ఏ కార్యక్రమం చేసినా మేము అడ్డుకుంటాం, మేము కేసులు పెడతాం. నిన్న మీ విషయం అర్థమైపోయింది. మేము ధర్నాలు చేస్తే ఆపుతారా? మా తరఫున డిఎస్సీ అభ్యర్థులు వచ్చి వాళ్ళు రిలే నిరాహార దృష్టిలో కూర్చుంటే వాళ్ళ మీద డ్రోన్ కెమెరాలు ఎగరేసి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడతారా? మరో పక్క ఎవరైతే డిఎస్సీలో ఉద్యోగాలు పొందారో వాళ్ళని పిలిచి మీరందరూ పోటీగా ర్యాలీలు చేయకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంది, వాళ్ళు కనుక ఉద్యమం తీవ్రం చేస్తే మరలా పరీక్షలు జరపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కొంతమంది చేత వాళ్ళని రెచ్చగొట్టించి ప్రభుత్వం వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మాతో పోటీగా వాళ్ళ చేత మీరు చేయించాలి. వేలవలు పోయాయి అంటే మీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు ఈరోజు ఎవరినో పూజుకొలిపి వాళ్ళ ద్వారా పాపం పోటీ కార్యక్రమాలు చేయించడానికి ఏమో పోలీసు బందోబస్తు, పోలీసు దగ్గరుండి వాళ్ళని నడిపిస్తుంది, వాళ్ళందరినీ పోలీసు పాపం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంది. ఎవరైనా ఈరోజు జరిగినటువంటి అన్యాయం మీద లక్షల మంది కూర్చున్నారు, వేల మందికి అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడితే వాళ్ళ మీద మీరు దాడి చేసి మీరు వాళ్ళకి పోతే పోలీసు కేసులు బనాయిస్తాం, పోలీస్ స్టేషన్లో పెడతాం, కొంతమందికి నోటీసులు ఇస్తాం, హౌస్ అరెస్టులు చేస్తామని చెప్పి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడ చూడలే, ఎప్పుడు లేదు. ఈరోజు చూస్తున్నాం. ఎక్కడన్నా ఒక సమస్య మీద పోరాడేటువంటి వాడికి మీరు కౌంటర్ చేయడానికి ఆ సమస్య మీద ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పోరాటాలు ప్రభుత్వం చేయిస్తుందా? వాళ్ళకు పోలీసు వంత పాడుతుందా? ఈరోజు ఆయన చెప్పాడు, ఎవరో పేపర్లో అన్నింటిలో వచ్చింది, నారాయణ క్లీన్ చిట్ ఇచ్చాడంట. నారాయణ ఎవరు? ఆయన సిబిఐ డైరెక్టరా? నారాయణకి ఏమన్నా ఒక పెద్ద ఏజెన్సీ ఉందా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, విచారణ ఏజెన్సీ, సిబిఐతో సరితూగేటట్టుగా ప్రైవేట్ వ్యవస్థ. ఎవరు కాకపోతే నారాయణ క్లీన్ చిట్ ఇచ్చాడని పత్రికల్లో మీడియాలో వస్తే నారాయణ ఎవరండి? నాకు అర్థం కాలేదు క్లీన్ చిట్ ఇవ్వడానికి. ఎవరు నారాయణ? మొన్నటిదాకా పాఠాలు చెప్పుకుంటున్నాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యాలు మంత్రి అయ్యాడు. మంత్రి అయిన ఆయన క్లీన్ చిట్ ఇచ్చాడని చెప్పి మాట్లాడడం, అన్ని పాములాడితే ఏలుగు పామాడినట్టుగా ఈ మధ్య ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను భ్రష్టు పట్టించేదని మాట్లాడుతున్నా. అసలు వ్యవస్థను గురించి నీకేం అవగాహన ఉందో మాట్లాడు. నువ్వు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడితేనే అర్థమైపోతుంది తమ పసంతా. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి ఆడుంది మీకు. మీకు ఏ సమాధానం చెప్పలేనప్పుడు ఏం చేస్తారు? బూతులు తిడతారు, ఏదో ఒకటి మాట్లాడతారు. మీరు సమాధానం చెప్పగలిగారా? మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. లోకేష్కు సవాల్ విసురుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ఎమ్మెల్సీ రెడీగా ఉన్నాడు, మీరు ఎప్పుడో చెప్పండి, వచ్చి మీతో మోటుకుంటాడు మాట్లాడతాడని నువ్వు పత్తా లేకుండా పారిపోతుంది. నువ్వు కరెక్ట్గా ఒక సెంటెన్స్ చదవగలవా? తెలుగు సెంటెన్సా? రాసిస్తాను చదువు. జాతీయ గీతం వాడు, భారతదేశం ప్రతినిధి. నువ్వు మళ్ళా నేను పెద్ద విద్యాశాఖ మంత్రి అని చెప్పి నువ్వు అన్నావు, మళ్ళీ ఆయన ఈయన పోగొట్టడం, మన ఇద్దరు కలిసి ఆయన స్పూన్ ఒకటి తీసుకోవడం, పిల్లలతో కూర్చొని ఆ స్పూన్లో నోట్లో పెట్టుకోకుండానే ఆ నోటు తాకపోతుంది వెనక్కి వస్తుంది, నోటు తాకపోతుంది వెనక్కి వస్తుంది స్పూను. అదే ఉంటే నేను మధ్యాహ్నం భోజనానికి వచ్చానని చెప్పి ఆ కంచం ఆయన ఎత్తడం. ఈ డ్రామాలతోనే కదా మీరు బ్రతకుతున్నారు. చూపించు ఒక్క దాంట్లోనైనా నువ్వు స్పృష్టిగా పిల్లలతో కలిసి చంద్రబాబు భోజనం చేసినట్టు నీకు అవమానం. వాళ్ళతో తినకూడదు, వాళ్ళు తినే తిండి నీకు ఇష్టంలే. కానీ ఈ సమాజంలో ఉండేటువంటి పేదవాడు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఆ తిండి తినాలా. నువ్వు పెట్టే తిండి, ఆ పిల్లలు పెట్టే తిండి నువ్వు తినకూడదు, నీ మనవడు తినకూడదు, నీ కొడుకు తినకూడదు. వ్యవస్థని సర్వనాశనం చేసినారు మీరు. ఈరోజు మేము అడుగుతున్న సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ అడ్మిషన్లు తగ్గాయి, ప్రభుత్వ స్కూళ్ళ అడ్మిషన్లు పెరిగాయి. ఈరోజు తమరు వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్ అడ్మిషన్లు పడిపోయాయి, ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్లు పెరిగాయి. అంటే
ఈ ప్రభుత్వం పేదవాడి కోసం పనిచేస్తుందా, పేదవాడికి విద్య దూరం చేసేటువంటి విధంగా విధానాలు తీసుకుంటుందా? పాపం డబ్బులు లేనటువంటి వాడు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళలేనటువంటి వాడు విద్యను కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో విద్యా వ్యవస్థలో మీరు మాట్లాడద్దు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది మీరు మాట్లాడితే. మీరు ఎంతసేపటికేంది జగన్మోహన్ రెడ్డి గారు అట్టటోడు, ఇది గొడ్డల పార్టీ, ఇది గుణపం పార్టీ అని కాదు మాట్లాడదు. మీరు మీ బ్రతుకే చంద్రబాబు నాయుడు రాజకీయ బ్రతుకే పాప రామారావు వెనుపోటు పొడి చూసినటువంటి వాడు. నువ్వు మాట్లాడితే ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఈరోజు మీరు ఎక్కడ కనీసం పట్టించుకుంటున్నారా? పాపం ఈరోజు ఫీజు బకాయిలకు సంబంధించి 9,100 కోట్లు ఉంటే మీరు 2,900 కోట్లు ఇచ్చారు. 6,200 కోట్ల బకాయిలు ఉన్నాయి విద్యాదీవెనికి సంబంధించి. సంవత్సరానికి 1,100 లెక్కన ఈ 3 సంవత్సరాల్లో వసతి దీవెనకు సంబంధించి 3,300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. విద్యాదీవెన వసతి దీవెన కలిపితే 9,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే దాని గురించి మాట్లాడమంటే మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేరు. పిల్లల పాపం స్కూళ్ళకి పోతే మీరు ఫీజు కట్టి రమ్మంటున్నారు. పూర్తయినటువంటి వాళ్ళు మాకు సర్టిఫికేట్ కావాలంటే డబ్బు కట్టి ఎత్తుకోమని అంటున్నారు. పరీక్షలు కూర్చోవాలంటే పరీక్ష ఫీజు కట్టాలంటే ట్యూషన్ ఫీజు కట్టకపోతే మిమ్మల్ని పరీక్షలు కూర్చోబెట్టమంటున్నారు. దాని మీద ఏ రోజున దృష్టి పెట్టారా? దాని గురించి ఆలోచన చేశారా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నావు. ఈరోజు 3,000 రూపాయలు ఎదురు పెట్టి P4 అన్న కొత్తది తీసుకొచ్చాడు. మళ్ళీ రేపు నెక్స్ట్ P5 అంటాడేమో. మళ్ళా ఎక్కడైనా నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడకుండా 2 ఏళ్ల నమ్మకం ఉంది. 2 ఏళ్ల నమ్మకంలో ఆంధ్ర రాష్ట్రం అమ్మకం తీసుకోకపోతే జనాలు ఏమొచ్చి ఉత్తరించా ఈ కాగితాలను ఎత్తుకొని వస్తున్నారు మీరని చెప్పి మాట్లాడుతున్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. నీ బండబడ మాట్లాడడానికైనా సిగ్గు ఉండాలి కదా. ఎవరైనా నవ్వుతాడేమో. నువ్వేమో వాడు చెప్తే వాడు తీసుకున్న వాళ్ళని తరిగి కొడుతుంటారు ఒక్కొక్కడిని. వాడు రకరకాలుగా ఫోటోలకు బదులిచ్చి యాప్లో లోడ్ చేసి మమ్మల్ని ఒక 90%, ఒక 95% రకరకాలుగా చెప్తుంటారు. మేము అడిగినటువంటి ప్రశ్నలు మీకు సమాధానం చెప్పే ధైర్యం లేక, మీరు చెప్పలేక ఈరోజు రకరకాలుగా ఏదో ఒక విధంగా మసిపూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టంగా మా పోరాటం ఆ 4 అంశాల మీద విద్యా వ్యవస్థకు సంబంధించి కొనసాగుతుంది. విద్యా వ్యవస్థలో ఏదైతే మేము లోకేష్ రాజీనామా చేయాలన్నామో, ఏమాత్రం నైతిక విలువలు లేనటువంటి కుటుంబం నారా కుటుంబం. అందుకని మీకు నైతిక విలువలు ఉన్నాయని మేము అనుకోవటంలే. మేము చెప్పేది ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి విద్యార్థుల నిరసనకు తాలూకు రాజీనామా చేశాడు. కాబట్టి అదేవిధంగా నువ్వు నైతిక విలువలు పాటించి ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, నిరుద్యోగులు నీకు వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేపడుతున్నందువల్ల వాళ్ళని చూసేనా నువ్వు ఆ నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేయాలనేటువంటిది మా డిమాండ్. అది కొనసాగుతుంది. దానితో పాటు జరిగినటువంటి సంఘటనల మీద మీకు ధైర్యం ఉంటే, మీకు ఎక్కడా పొరపాటు జరగలేదనేటువంటి నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, మీరు ఎందుకని దాని మీద సిబిఐ విచారణకు వెనకాడుతున్నారు? సిబిఐ విచారణకు వెనకాడుతుందంటేనే సమాజం, ప్రజలు ఖచ్చితంగా దీంట్లో ఏదో జరిగింది అనేటువంటి నమ్మకం, మేము చెప్పేటువంటి దాని మీద వాస్తవం ఏర్పడుతుంది. మీరు జీవోలు ఏ విధంగా చీకటి జీవోలు తీసుకొచ్చారు, ఏ విధంగా జీవోలని డిఎస్సి వరకు మీరు అన్వయించి మిగతా వాటికి వదిలేశారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ తరఫ ఏదో కోర్టులో కేసు వేస్తే దానికి సాంకేతిక కారణాలతో వాళ్ళేదో మాట్లాడితే వాళ్ళు చెప్పింది కోర్టు కొట్టేసింది ఏంది? మీ ఇంట్రెస్ట్ ఏంది అని అడిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్లో. అంతే తప్ప అదేం విచారించి కొట్టేలే. దానికి సంబంధించిన దాంట్లో అబ్బా వీళ్ళకి సొక్కెదురా అంటే ఏం సొక్కెదురా, ఏమెదురు సొక్కెదురా, ఎదురు దెబ్బ అంటే ఏం దెబ్బ? ఏదో ఒక 4 ఊతపాదాలు ఎత్తుకునేవి, ఈయనకి సొక్కెదురు, ఈయనకి ఎదురు దెబ్బ. ఏమి ఎదురు దెబ్బలా సొక్కెదురులే. ఎక్కడ విచారణ జరిగి కొట్టేలే. ప్రాథమిక స్థాయిలో సాంకేతిక కారణాల వల్ల ఈ కేసు ఎందుకు తీసుకోవాల్సి వస్తుందో చెప్పమని అడిగినారు అంతే. దాని మీద వివరణ ఇస్తారు. దాని మీద కావాలంటే మళ్ళీ ఆ కేసును కొనసాగిస్తారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు తప్పించుకోలేరు. ఆ సిబిఐ విచారణకు మీరు ఎందుకు అనుకడతారో దానికి సమాధానం చెప్పండి. 9,500 కోట్లు విద్యాదీవెన వసతికి సంబంధించినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయించండి. వీటితో పాటు మీరు ఏదైతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారో, సంవత్సరానికి 36,000 ఎకర, ఒక్కొక్కడికి 1,08,000 కోట్ల రూపాయలు, 1,08,000 రూపాయలు అప్పు పడ్డారు. కాబట్టి ఆ అప్పు చెల్లించండి అని చెప్పి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రారంభించింది. పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.